ఈరోజు మార్నింగ్ రొటీన్ మార్నింగే లేచి తొందరగా అయితే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఈరోజు మార్నింగ్ అయితే 5:30కి ఇలా లేచి అయితే ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత మా పిల్లలిద్దరిని అయితే లేపాను. ఎందుకంటే వాళ్ళకి తెలుగు క్లాసులు అవుతున్నాయి కదా, వాళ్ళైతే ఫ్రెష్ అయితే స్కూల్కి అయితే వెళ్తారు. ఈలోగా అయితే మా వారి కోసం అయితే నేను క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కదా, పప్పు చేస్తున్నాను. అది కూడా మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు చాలా బాగుంటది కదా, నాకు భలే ఇష్టం అనమాట. మా చిన్నప్పుడు మామిడికాయ పప్పు మేము చాలా ఎక్కువ వండుకుండేవాళ్ళమి. మా ఇంటి వెనకతలే మామిడి తోట ఉండేది. ఇంకా అందువల్ల మేమైతే సమ్మర్ వచ్చిన తర్వాత మామిడికాయలు వచ్చిన తర్వాత ఎప్పుడు కూర లేకపోయినా మామిడికాయ తెచ్చేసి అయితే మామిడికాయ కర్రీ ఇంకా మామిడికాయ పప్పు అయితే చాలా ఎక్కువ వండుకుండేవాళ్ళం. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. నల్గొండలో అయితే అసలే మామిడికాయలు దొరకట్లేదు. కుక్కర్లోకి అయితే ఒక గ్లాస్ అయితే కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని మామిడికాయని కట్ చేసి ముక్కలు అయితే వేసుకున్నాను. అందులోనే 2 టమాటాలు ఇంకా 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. దీని తర్వాత పప్పు అయితే బాగా నిరుపుకొని అయితే తాలింపు పెట్టుకుంటే మా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటది ఇదైతే.